బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతను అవమానించేలా మాట్లాడారంటూ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. చనిపోయిన భర్త గుర్తొచ్చి ఓ ఆడబిడ్డ ఏడుస్తుంటే ఆ కన్నీటిని డ్రామా అనడం సిగ్గుచేటని ఆక్షేపించారు. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ రావు అన్న మాటలకు సునీత బాధపడుతున్నారని, మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డను అవమానిస్తుంటే మేయర్ విజయలక్ష్మి పక్కనే మౌనంగా ఉండి వారిని అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది, ఇమ్మీడియట్ గా ఆపాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావా అని. పదవులు ఉంటాయి, పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఇవన్నీ కూడా కాదు. ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి.